షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామంలో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవత దేవుని మహాకృప సమాధానము ఈరోజంతా మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రియులారా, ఈ వాక్యమును విని ఆత్మలో బలపరుచున్నట్లయితే ఈ వాక్యమును అనేక మందికి షేర్ చేయడం ద్వారా వారిని కూడా బలపరిచి ఆత్మలో నడిపించమని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఈ మాట కొంచెం మన ఇంటకు ఒక చిత్రంగా కనిపించవచ్చు. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. అయితే కారణం ఏంటి? ఆయన గాయాన్ని ఎందుకు చేయాలి, ఎందుకు కట్టాలి? అయితే దేవాతి దేవుని మహాకృపను అనుభవిస్తున్న మనందరం కూడా ఆపద సమయంలో ప్రభువాని వేడుకుంటాము, దుఃఖిస్తాము, దుఃఖంతో మొరపెట్టుకుంటాము. కానీ ఆ యొక్క దుఃఖము ఆనందంగా మారేసరికి కొన్నిసార్లు ఆయన యొక్క శక్తిని అనుభవించడం మర్చిపోతూ ఉంటాము. అటువంటి సమయంలో ఆయన చేయవలసిన పని ఏంటంటే మనకి గుర్తు చేయటము. ఏదో ఒక రీతిగా ఏదో ఒక శోధన కలుగుతూ ఉంటుంది, మళ్ళీ ఆయన సన్నిధికి వెళ్ళవలసినదే. కాబట్టి కానీ ఆయన చేసిన గాయమును అలా వదలకుండా ఆయన కడతాడని, దాని నుండి విడుదల కలిగిస్తారని, ఆ యొక్క శోధనను తప్పించి సమాధానమును దయచేవ నేనే అని ఈ వాక్యం ద్వారా ఆయన ఈరోజు మనతో మాట్లాడుచున్నారు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వచనంలో చూస్తే, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే. ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. చూడండి, ఇక్కడ అంతా గొప్ప మాట. మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే. మన యొక్క మరణ జననాలు ఆయన చేతిలో ఉన్నాయి. మనం పుట్టుకైనా మన మరణమైనా ఆయన చేతిలోనే ఉంది. మన బ్రతికంతా కూడా ఆయనకి తెలుసు. ఆయనకి మరుగైనది ఏదీ లేదని మనము గ్రహించాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనుక్షణము కూడా మనము గమనించుకుంటూ మన స్థితిని మనము ఒకసారి నెమరు వేసుకుంటూ, నా యొక్క స్థితి ఎలాగుంది, నేను దేవునికి మహిమకరంగా జీవించగలుగుతున్నానా, లేకపోతే ఆయన యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నానా అని ఆత్మవిమర్శ చేసుకుంటే కనుక, సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకుంటూ ఉంటే కనుక మనము ఈ లోకాశలో వెళ్లకుండా ఆయన యొక్క మార్గంలో నడిచే కృపను ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నీ యొక్క ఆలోచన అంతా కూడా ఆయన మీద ఉంది కదా. అదే ఆయన నిన్ను బలపరచుటకు, సరైన మార్గంలో నడిపించుటకు కారణము. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడని 147వ కీర్తన 3వ వచనంలో మనము చూడగలుగుతున్నాం. 147వ కీర్తన 3వ వచనం, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయడు. ఎన్నో స్థితులు మన గుండె పగిలేలా, ఎవరైనా మన ఆప్తులు, మన యొక్క కుటుంబ సభ్యులు మరణించినప్పుడు ఆ బాధ ఏంటో మనకు తెలుస్తుంది కదండి. అంత తీవ్రమైన బాధను కూడా మర్చిపోయేలా చేయగల దేవుడు. మన యొక్క మెకానిజం, మన ఆలోచన విధానాన్ని ఆయన అలాగే సెట్ చేసాడు అంతే. లేకపోతే మరి చనిపోయిన వారిని మర్చిపోకుండా అలాగే జీవితకాలం అంతా ఉంటే కనుక మనిషి బ్రతికి ఏమైపోతుందండి. కాబట్టి ఎంత ఆత్మీయులైనా, ఎంత హృదయ సంబంధులైనా, ఎంత ప్రేమించిన వారినైనా సరే మనం కొంతకాలానికి మర్చిపోవలసిందే. దేవుడు పెట్టిన యొక్క స్థితిని, ఆ యొక్క ఆలోచన విధానాన్ని మనం అందరం కూడా గ్రహించవలసిన అవసరం ఉంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. కాబట్టి నీకు కలిగిన శోధన బట్టి, వేదన బట్టి చింతించకుండా ఆ దేవుడు తప్పకుండా నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను బాగు చేస్తాడు. గుండె చెదరిన వాడిని ఆయన బాగు చేయవాడు కనుక ఆ యొక్క స్థితిని చూసి ఆయన వదిలిపెట్టకుండా నన్ను సరిచేస్తాడు, నన్ను బాగు చేస్తాడు, నన్ను దీవిస్తాడు, సమాధానంతో నింపుతాడని ఒక విశ్వాసం కలిగి ఆయన వేడుకుంటే కనుక ఖచ్చితంగా స్థితిని ఆయన కలగజేస్తాడు. అట్టి కృప తండ్రి అయిన దేవుడు యెహోవా మెస్సీ మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన మనకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, నీ చేతులు మమ్మల్ని స్వస్థపరుస్తాయని, గుండె చెదరిన వారిని మీరు బాగు చేయవారిని, మృతి నొందించువారు, బ్రతికించేవారు మీరు. నాయనా, లోకంలో ఎవరికి అసాధ్యం కనది, లోకంలో ఏ దేవుడికి, ఏ దేవతకు అసాధ్యం కనది, మీకు మాత్రమే సాధ్యం తండ్రి. మీరే మా దేవుడు తండ్రి. మిమ్మల్ని పూజిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఈరోజు మీరు చెప్పిన వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని బలపరిచారు ప్రభువా.
ఆయన భూదిగంతంలో కూరుకుపోకుండా తండ్రి ప్రభు శోధనల వేదల నుండి కృంగిపోకుండా నీ యొక్క కృపతో నీ వాక్యంతో మమ్మల్ని ధైర్యపరిచేందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎవరైతే తండ్రి గుండె చెదరి ఉన్నారో, దుఃఖంతో ఉన్నారో, వేదనలో శోధనలో ఉన్నారో, కష్టం నుండి తీరుకోలేని స్థితిలో ఉన్నారో నాయన వారిని విడిపించి శాంతితో సమాధానంతో నింపి నీ కృపలు భద్రపరచమని నజరేయుడైన యేసు మెస్సీ నామంలో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.